రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క పంచాయతీ కూడా ఏకగ్రీవం అయితే అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు ఒప్పుకోవద్దని ఒక పిలుపునివ్వటం చాలా శోచనీయం. మరి గతంలో ఆయన గత చరిత్ర మర్చిపోయినట్టుంది. మరి గతంలో 2019, 2024 మధ్యకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షాలను కనీసం నామినేషన్లు కూడా వేయకుండా వేసిన వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు చేసి వాళ్ళ నామినేషన్లు చించేయటం, బలవంతపు విత్డ్రాయలు చేయించడం, బలవంతంగా ఏకగ్రీవాలు చేయించడం ఆయన మర్చిపోయినట్టున్నాడు. అటువంటి సంస్కృతి ఈ ప్రభుత్వానికి కానీ, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీకి కానీ, కూటమిలో ఉన్నటువంటి మిగతా జనసేనకు కానీ, మిగతా బీజేపీకి కానీ అటువంటి సంస్కృతి లేదు. ఎవరైనా ఈ రాష్ట్రంలో పోటీ చేసుకోవచ్చు, వారి వాణిని వినిపించుకోవచ్చు, వారి బలబలాలు తెలుసుకోవచ్చు. కానీ మీరు గతాన్ని మర్చిపోయి మీ పాత బుద్ధులని యువతరాలు కూడా చేస్తారనుకోవటం మీ అవివేకానికి నిదర్శనం.